ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడంటే అందరిని ఇలా ఆగమంటాడు. అతను చూసి కొన్ని వేల వాహనాలు అక్కడ ఉన్నా ఏమవుతాయి చెప్పండి? ఆగిపోతాయి. ఒక చెయ్యి ఇలా కనగానే ఏమైపోతారు? ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? అతనుకున్న పవర్ అది, అతనుకున్న బాధ్యత అది. ఆ బాధ్యత ప్రకారం ఒక చెయ్యలో ఎట్టాడు అనుకోండి, మొత్తం అందరూ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే అతనికి ఇచ్చిన బాధ్యత అది, అతనుకున్న పవర్ అది. ఈ రోజున ఇదే మాట మనము మన జీవితంలో అన్వయించుకుంటే, ఒకవేళ యేసు క్రీస్తు వారు ఈ లోకాన్ని సృష్టించి ఉన్నాడు కాబట్టి, ఈ సృష్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యము. అందుకే ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆ యొక్క ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా అయితే ఉన్నాడో, ఈ రోజున మన జీవితాన్ని లేకపోతే మన యొక్క ప్రతి పరిస్థితిని కలుగు చేయడం యేసు క్రీస్తు వారు. ఇంకొక మాట మీరు చూస్తూ ఉంటారు చూడండి, ఆ యొక్క వచనం మీరు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 27వ వచనం ఒకవేళ తీయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ దేవుని యొక్క మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని అక్కడ మనము కొన్ని మాటల ద్వారా మనము చూడండి. ఆ యొక్క కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 27వ వచనం ఏముంది? నిన్ను విసర్జించువారు. చూడండి, అక్కడ ఎవరు నశించిపోయారో అక్కడ మాట ఉంది. నిన్ను విసర్జించువారు నశించిపోతున్నారు. ఎవరంటే యేసు ప్రభువారిని తెలియని వారు. ఇప్పుడు అర్థమవుతుందా? నశించిపోతున్న వారు ఎవరు? మన దగ్గర నశించిపోతున్న వారు ఎవరున్నారు? ఈరోజున భయపడాల్సిన పని లేదు. ఒంటరితనం అని భయపడాల్సిన పని లేదు. మీకు వ్యాధి ఉందని భయపడాల్సిన పని లేదు. మీరు పేదరికంలో ఉన్నారని భయపడాల్సిన పని లేదు. మీకు మరణం వస్తుందని అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన అందరి కోసం యేసు ప్రభువారు పుట్టినారు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజున మనందరి కొరకు, మనందరి జీవితము ఒకవేళ మార్పు కావాలని కోరుకుంటే, ఒక ఆయన ఉండేవాడు అలవి అని, ఆదరణ కోసం కనిపెట్టాడంట. ఆదరణ కోసం చాలా సంవత్సరాల ప్రయత్నం చేశాడు. అతడు తన జీవితంలో అనేకమైన వాటిని కొరకు అతను అన్వేషించాడు. ఎక్కడ కూడా అతనికి ఆదరణ అనేది దొరకలేదు. అతడు ముస్లిం కుటుంబంలో జన్మించాడంట, కానీ అతడు తిరిగి హిందూకి వెళ్ళాడంట, తిరిగి ఇంకొక మతానికి వెళ్ళాడట. ఎక్కడ కూడా అతనికి ఆదరణ అన్న మాటలు, ఒక మంచి చదువుకున్న వ్యక్తి అన్నమాట, అతనికి దొరకలేదు. ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకుని అతడు బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడో, ఆదరణ కలిగే మాటలు అతని జీవితంలోకి వచ్చాయి. హల్లెలూయా! ఈరోజున ఆదరణ కలిగే మాటలు యేసుక్రీస్తు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దయచేసి ఉన్నాడు. అనాది కాలం నుండి మేక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం ఉంటుంది. దేవుని ప్రత్యక్షత ఎప్పటిది కాదండి. దేవుని ప్రత్యక్షత అనాది కాలం నుంచే ఈ రోజున ప్రత్యక్షమయ్యాడని ఈ రోజున క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఇక బాలయేసు యొక్క ఆ యొక్క క్రిస్మస్ పండుగ ఇక్కడ కొన్ని వేశారు, కింద కనబట్టలేదు, కానీ ఆ యొక్క మాటలన్నీ కూడా, అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా, జ్ఞానులైన వారు, గొల్లలైన వారు, వీళ్ళందరూ కూడా వారు అర్పించే ప్రతిది కూడా వారు తమ హృదయపూర్వకంగా యేసు ప్రభువారిని స్వీకరించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నశించిపోవడానికి ఇష్టపడలేదు. నశించిపోవడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఆ నక్షత్రాన్ని చూసి వారు రాకపోతే వాళ్ళు నశించిపోయినట్టే. ఒకవేళ గొల్లలు దూత చెప్పగానే పరుగెత్తుకుని వెళ్ళి వారు ఏం చేశారంట? పరుగెత్తుకుని వెళ్ళి యేసుక్రీస్తును పూజించారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. యేసుక్రీస్తు ఎవరా? తెల్లవారు వస్తాంలే, మేము ఇప్పుడు బాగా చలిగా ఉంది, మేము మంట వేసుకుంటున్నాం, తెల్లవారు వస్తాంలే, వెళ్తాంలే, దేవుని దూత తెల్లవారు వెళ్తాం మేము అన్నారు వాళ్ళు. దేవుని దూత తెలియపరిచిన వెంటనే వారు ఏం చేశారు? నశించిపోవడం వారికి ఇంకా ఎక్కువగా ఇష్టం లేదు. వెంటనే పరుగెత్తారు నశించిన దానిని. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, నశించిన దాన్ని. లోకంలో అనేకమైనవి, అందరూ కూడా నశించిపోయిన పరిస్థితిలో ఉన్నారు. మనుషులందరూ కూడా మన దగ్గర వ్యక్తపడుతున్న అనేకమైనవి కూడా ఏమున్నాయంటే మనం నశించిపోయే విధంగానే ఉన్నాయి. ఈ మధ్య ఏదో పాట చూసానండి, కిస్ కిస్ అంటున్నారు. అది ఏంటంటున్నారు? కిస్ కిస్, అదేదో పాట, కొత్త పాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, మనుషుల యొక్క పరిస్థితిని, మనస్తత్వాలని, వీటిని అన్నిటిని కూడా నశింపజేసే పాటలే. ఎలాంటి పాటలు అంటే అన్నీ మనిషి హృదయాల్ని ఆకర్షించి, అదేవిధంగా వాళ్ళు దేవుని నుంచి లేకపోతే నశించిపోయే దాంట్లో ఇంకా ఎక్కువ బురద ఉందంటే అందుకు తోహెత్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? బురదలో నుంచి బయటకు తీయాల్సింది ఏం చేస్తున్నారు? ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇటువంటి రోజుల్లో ఈరోజు ఆదరణ కలగాలంటే
యేసుక్రీస్తు వారు మన దగ్గరకు రావాలంటే, యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణను మనము చూడాలంటే, ఆ యొక్క పరిస్థితిలో మనం ముందుకు కొనసాగాలి. మన దగ్గర ఉన్నదేది కూడా, ఒక నాస్తికుడు అన్నాడు తను చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ అనేది ఉండదన్నాడంట. కానీ అతడు చనిపోయి కొన్ని 100 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఈ బైబిల్ ఉంది. హల్లెలూయా! అది బైబిల్ యొక్క గొప్పతనం, అది బైబిల్ యొక్క గొప్ప ఆశ. ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఎందుకు మానవులు నశించిపోయి ఉన్నారన్న సంగతి. రోజున యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడన్న మాటలు తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రాంగణంకి వచ్చిన మనము బాలయేసును మనము స్వీకరించి ఉన్నాం. ఇంకా అనేక మంది స్వీకరించలేదేమో, మీ పిల్లలైన వారికి తెలియదేమో. మీ పిల్లలైన వారిని సపోజ్ ఒక గిఫ్ట్ షాప్ తీసుకెళ్లారనుకోండి, గిఫ్ట్ షాప్లో నీకు కావాల్సినవి తీసుకో, ఎన్ని కావాలని తీసుకోవాలంటే ఏమంటాడంటే, ఒకవేళ అవకాశం ఇస్తే అవన్నీ కావాలంటాడు. ఏమంటాడు? ఆ షాప్లో ఉన్నవన్నీ నాకు కావాలంటాడు. ఎందుకంటే నువ్వు ఒక అవకాశం ఇచ్చావు, షాప్ అంతా కూడా నువ్వు కొనుక్కున్నా పర్లేదు, ఏవి కావాలని తీసుకుంటే అతడు ఏం చేస్తాడంటే అన్నీ కొనుక్కోవడానికి, లేకపోతే అన్నీ తీసుకోవడానికి అవన్నీ కావాలి అంటాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు ఏమంటే నువ్వు అన్నీ ఏవైనా తీసుకో అని. ఈ రోజున దేవుడు కూడా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీకు నాకు మనందరం కూడా ఈ భూమి మీద జన్మించి ఉన్నాం కాబట్టి మనందరికీ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, మీరు నన్ను స్వీకరించండి, మీరు నన్ను నా యొక్క జీవితంలో ఉన్న మర్మాలను గ్రహించండి, మీ దగ్గర వెలుగు వచ్చి ఉన్నదని మీరు విశ్వసించండి, వెంటనే మీకు కావలసినవన్నీ కూడా ఆ గిఫ్ట్ షాప్లో ఎన్ని ఉన్నాయో నీ జీవితానికి కావాల్సిన అన్ని కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఆత్మ ఫలములను దయచేస్తూ ఉంటాడు, ఆదరణ కలిగే మాటలు తయారు చేస్తూ ఉంటాడు. ఏముంది అక్కడ? ఒక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న వారికి. నశించుచున్న వారికంటే ఈ వార్త ఎలాగుంది? వెర్రితనము. నశించిపోతూ ఉన్నారు. అందుకే అక్కడ లోకస్తోత్రులు రాస్తూ ఉంటాడు ఏమనంటే నశించిన దానని. ఈ వార్త వెర్రితనంగా కనిపిస్తూ ఉంటది. ఈ వార్త వెర్రితనమే వాళ్ళకి, కానీ ఈ వార్త మంచి వార్త, శుభవార్త. హల్లెలూయా! ఇది శుభ పండుగ, ఇది శుభవర్తమానము. ఎంతమంది వింటా ఉన్నారు? ఇది వర్తమానంకు మించిన వర్తమానము. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడని చెప్పడానికి ఉన్న అర్థము. యేసుక్రీస్తు మన దగ్గర ఉంటే 1వ తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తూ ఉంటారు, అనేకమైన పరిస్థితుల్లో దేవుడు మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో హేరోదు అయితే ఏం చేశాడంటే యేసుక్రీస్తును రానవడానికి, నశించుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ యేసుక్రీస్తును అతడు తెలుసుకోవడానికి ఇష్టపడలా. ఎందుకేం చేశాడంటే 2 ఏళ్ళ వరకు ఉన్న ఎవరైనా మగపిల్లలు ఉంటే అందరినీ కూడా చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంత ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఉంది? భయపడ్డాడు. ఇంకా నశించిపోవడం ఆయనకి ఇష్టం. ఒక రక్షకుడు పుట్టాడంటే అతనికి ఇష్టం లేదు. నేనే రాజుని, నేను రాజుగా ఉండగా ఇంకో రాజు పుట్టడం ఏంటి, నేను రాజుగా ఉండగా యూదులు రాజుని మీరందరూ అనడం ఏంటి, నేను హేరోదుని అని అతడు ఏం చేశాడంటే యేసు ప్రభువాన్ని చంపాలని ఒక కుయుక్తితో ఒకవేళ 2 సంవత్సరాలకు వరకు ఉన్న వారందరినీ హతము చేస్తే యేసు ప్రభువారు కూడా చచ్చిపోతారు అనుకున్నాడు. అలాగే చేస్తాడు. ఆ యొక్క బెత్లెహేం వీధుల్లో రక్తం ఏరులే పారిందని ఒక దగ్గర కనబడుతూ ఉంటుంది. అటువంటి కుయుక్తు లేకపోతే అటువంటి నాశనమైన పరిస్థితుల్లోనే ఈ రోజున అనేక మంది ఉన్నారు. హేరోదు వలె అనేక హేరోదులు మన దగ్గర ఉన్నారు. హేరోదులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ రోజున మనము ఒకవేళ యేసుక్రీస్తుని తెలుసుకుంటే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. యేసు ప్రభువారు అయితే ఆ యొక్క హేరోదు చేసిన కుట్రలో అతను చనిపోలేదు, దేవుడి చేత కాపాడబడ్డాడు. ఆ యోసేపుకి ఎప్పటికప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కనబడి ఉండేది. మొదటే వదిలేద్దాం అనుకున్నాడు మరియమ్మని, వదిలేద్దామని అనుకున్నాడు. దేవుని దేత దేవుని దోచ చేత అతడు బోధింపబడ్డాడు. నాకెందుకు, నేనేమి అసలు ఆమెను ప్రధానంగా చేసుకున్నాను, పెళ్లి చేసుకోలేదు అసలు, అయినా ఎలా గర్భవతి అయిపోయింది, పెళ్లి చేసుకోకుండా ఎలా గర్భవతి అయిపోయింది, నేను వదిలేస్తాను అన్నాడు. కానీ దేవుని దూత అతని దగ్గరకు వచ్చింది. దేవుని దూత అతని దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, నీవు ఆమెను లేకపోతే ఆమెను చేర్చుకోవడానికి నీవేమాత్రం కూడా భయపడవద్దు. ఆమె గర్భం ధరించింది ఒకవేళ ఎవరి వల్ల కాదు, ఆమె గర్భం ధరించింది ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర పని చేస్తున్నాడు. ఏముంది అక్కడ మాటలో మనం చూసినప్పుడు, నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి, నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము,
నీవు ఇలాగ చేసి నిన్నును రక్షించుకును అంటది. మన గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మన గురించి, మన జీవితం గురించి, రక్షింపబడే విధానం గురించి ఆయన వెతుకుతా ఉన్నాడు. మొట్టమొదటి మాట మీకు చెప్పాను, నశించిపోయిన మనకు ఆయన ఏం చేస్తున్నాడండి, ఇప్పుడు ఆయన వెతికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే మనకు కనబడుతూ ఉంటుంది, ఆయన వెతుకుతా ఉన్నాడు. లోకసువార్త 15:4-7 ఎవరైనా దొరుకుతారా? ఎవరైనా ఈ వార్తను స్వీకరించడం, నశించిపోకుండా మీరు దేవుణ్ణి స్వీకరించే ఒక మంచి ఉద్దేశంలో మీరు వస్తారా? దేవుని యొక్క మాట సెలవిస్తుంది. మీరు వెతకండి, ఖచ్చితంగా దేవుడు దొరుకుతూ ఉంటాడు. వెతికే విధానం మనము ఈరోజున కలిగి ఉండడానికి దేవుడు మనకు ఒక సహాయాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడిపోతూ ఉంటాడు. అందుకే మన యొక్క జీవితము దేవుని కొరకు, దేవుని మీద, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా ఈరోజున ఒక మంచి వ్యక్తులుగా మనల్ని తయారు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన జన్మను మనం స్వీకరించాం కాబట్టి, ఆయన జన్మ మన దగ్గర ఉంది కాబట్టి. ఆ యొక్క లోకసువార్త 15:4-7 మీరు చూశారు, అక్కడ తప్పిపోయిన గొర్రెలు, ఒక గొర్రె, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పింది. 99 అక్కడ ఉన్నాయి, ఇంకా ఒక గొర్రె మాత్రం తప్పింది. వెంటనే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ 99ని అక్కడ విడిచిపెట్టి ఆ ఒక గొర్రె ఎక్కడ ఉందో, ఆ ఒక గొర్రె ఒంటరిగా ఉంది. ఆ ఒక గొర్రె ఏమవుతుందో తెలీదు. ఈ 99 అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి, అన్ని భద్రంగానే ఉంటాయేమో. ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది అని ఆ ఒక్క గొర్రెని వెతకడానికి ఏం చేస్తాడు, అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజున దేవుడు మనం ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో, ఈరోజున నీ ఒంటరిగానే ఉన్నావు. నీ పక్కన చుట్టుపక్కల అంతమంది ఉన్నా సరే కొన్నిసార్లు ఒంటరితనం మన జీవితంలో ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క రక్షణ సువార్తను మన దగ్గర పంచడం ద్వారా, మన దగ్గర ఆయన ఉంచడం ద్వారా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనకు ఒక తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన వెతుకుతూ ఉన్నాడు. నువ్వు దొరుకుతున్నావా? దొరకరు. చాలామంది ఏం చేస్తారంటే ఇటుపక్క మాట వినబడితే అటుపక్క నుంచి తప్పించుకునే పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు ఇంకా ఎక్కువగా హిందువుల కంటే క్రైస్తవులే ఎక్కువగా ఏం చేస్తారట, మా దగ్గర ఉన్నది ఎవరో చెప్పారు, హిందువులు 2 క్వార్టర్ బాటిల్ తాగుతారట, క్రైస్తవులు 4 తాగుతున్నారట. అన్ని క్రైస్తవులు 4 క్వార్టర్ బాటిల్ తాగుతున్నారు. అంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ, అంటే మనం వాక్యం విన్న వాక్యము, లేకపోతే దేవుని యొక్క మాటలు, చెప్తున్న మాటలు, నశించిపోతున్న మాటల్లో దేవుడు వెతుకుతున్నా దొరకట్లే. ఎక్కడ దొరకాలనుకుంటే అక్కడ దొరకట్లేదు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండట్లేదు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటున్న ఈ దినాల్లో మనము మన యొక్క జీవితంలో ఈ క్రిస్మస్ యొక్క దినాన ఇక్కడ చేరిన మనం అందరం కూడా ఒక తీర్మానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము లేకపోతే మన చుట్టూ ఉన్నవారు, లేకపోతే మన కుటుంబము దేవుని కొరకే పని చేద్దాం, లేకపోతే దేవుని కొరకే కష్టపడదాం, దేవుణ్ణి ఇష్టపడదామని, ఆ బాలయేసుని కలిగి ఉందామని ఈరోజున ఒకవేళ మనము ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ వచనంలో మీరు చూస్తూ ఉంటారు. రక్షణ ఆదికాండము 1:2 నుంచి మత్తయి సువార్త 1:21 వరకు ఇవన్నీ కూడా రక్షణ మాటలు. నశించిన దానిని ఇప్పుడు వెతికాడు ఆయన. మొదట నశించిపోయాం, రెండవది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, వెతుకుతున్నాడు ఆయన. ఖచ్చితంగా నిజమే, నశించిపోయారు అందరూ, ఆ మాట వాస్తవమే. నశించిపోయిన వీళ్ళందరూ కూడా ఆ రక్షణలోకి రావాలి. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గర మీరు వెళ్ళారనుకోండి, ఆ చెట్టు నీడనిస్తుంది మీకు. ఎండలో వెళ్ళారు, బాగా ఎండ వస్తుంది, చెట్టు అక్కడ ఉంది, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద మీరు నుంచోగానే ఎండ మీకు రాలేదనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అక్కడ అనేక మంది చేరుతూ ఉంటారు, ఆ చెట్టు కిందకి అనేక మంది చేరుతూ ఉంటారు. ఎందుకంటే ఆ చెట్టు ఏం చేస్తుంది, నీడనిస్తుంది. ఆ చెట్టు మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ చెట్టు నీడనిచ్చినప్పుడు అనేక మంది అక్కడ చేరుకుంటూ ఉంటారు. ఈ రోజున ఆ చెట్టే నీడనిచ్చినప్పుడు ఆ చెట్టును చేసిన దేవుడు ఇంకెంత నీడనివ్వాలి. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఆ చెట్టును చేసి ఉన్నాడు అంటే అతని దగ్గర ఇంకా ఎక్కువగా మనము భద్రపరచబడతాం. మన దగ్గర అపవాది శోధనలు మన దగ్గర ఉండడానికి ఏమాత్రము కూడా అవకాశము లేదు. ఆ వచనంలో మీరు చూసినప్పుడు మత్తయి సువార్త 1:21 మీరు తీసినప్పుడు అక్కడ రక్షణ గురించిన మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏముందో చెప్పండి అక్కడ, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూడండి, ఇప్పుడు రక్షణ గురించిన మాట. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే
ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని, ఆయన ఆత్మే, ఆది కాండంలో ఉన్నాడు ఆయనే. తర్వాత ఆయన భూమి మీద సంచారం చేస్తున్నది ఆయనే. తిరిగి ఆయనే మనిషి దగ్గరకు వచ్చి, మనిషి చేయలేని లేకపోతే మనిషి చూడలేని, ఇంతకుముందు ఒక మెసేజ్లో చెప్పినాను, దేవుడికి మనకు మధ్యలో ఉన్న ఆ యొక్క అగాధాన్ని ఆయన పోడ్చడానికి. ఈ అగాధము చాలా చాలా ఎక్కువగా ఉన్నది. అసలు దేవుడిని మనం అందుకోలేనంత ఎక్కువగా ఉంది. దేవుణ్ణి మనం చేరుకోవాలంత ఎక్కువగా అగాధం మన దగ్గర ఉన్న సందర్భంలో అగాధాన్ని పోడ్చడానికి ఆయన ఏం చేశాడంటే, ఆయన భూమి మీద వచ్చి ఉన్నాడు, భూమి మీద ఆయన ప్రవేశించాడు. ఆయన భూమి మీద ఆయనే నరావతారికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన మనుష్య కుమారుడు అంటున్నాం. ఆయన మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 20వ వచనం ఉంటుంది. నశించి ఆ యొక్క మాటల్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మీరు ఉంటారు, అక్కడ చూస్తారు మనుష్య కుమారుని గురించి అక్కడ రాయబడి ఉంటుంది. మనుష్య కుమారుడు తల వాల్చుటకనేను స్థలము లేదని, మనుష్య కుమారుడు తల వాల్చుటకైనా స్థలం లేదు. ఇదే మనుష్య కుమారుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఎవరు వస్తున్నారు? మనుష్య కుమారుడు మన దగ్గరికి వస్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడే. ఇక్కడ ఇంకో పదం రాయబడింది ఏంటంటే మనుష్య కుమారుడు. ఆయనకు 2 హ్యాండిల్ చేయడం వచ్చనమాట. ఆయన 2 నిన్ను లేకపోతే నువ్వు చేస్తున్నవై, లేకపోతే మనము ఎవరినైతే పూజించాలో వాటి కోసం, లేకపోతే ఇవన్నిటి కోసం మనము దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున ఒక మాటను మనము రక్షింపబడే విధంగా యేసుక్రీస్తును రక్షకుగా స్వీకరించడానికి ఇష్టపడిన మనము ఈ రోజున ఆయన వచ్చినని నమ్ముతూ ఉన్నాము. యోహాను సువార్త 3:17లో కూడా అదే కనబడుతూ ఉంటుంది. అనేక మాటలు ఈ యొక్క వచనాలు ఎందుకు కనబడుతూ ఉంటాయంటే, యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ఈ రోజున మనము తెలుసుకున్నాం. ఆయన పుట్టాడన్న వాస్తవాన్ని ఈ రోజున మనము గ్రహిస్తూ ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేయదేస్తుంది హల్లెలూయా చెప్పండి. అక్కడక్కడ లేకలేదు చేయలు. క్రిస్మస్ రోజైనా సంతోషంగా ఉండండి. రేపు మళ్ళీ సంతోషం లేకపోయినా మరలా మనం దేవుడు క్షమిస్తాడు. మనల్ని ఎన్నిసార్లైనా దేవుడు క్షమించి భద్రపరుస్తూ ఉంటాడు. ఈ క్రిస్మస్ ఆనందంలో మనము సంతోషంతో ఈరోజున వచ్చి ఉన్నాం. ఆయన సన్నిధానంలో చేరి ఉన్నాం. ఆయన పూజించడానికి వచ్చి ఉన్నాం. చాలామంది వెళ్ళి అక్కడ కొవ్వొత్తు వెలిగించి దేవుని ఆరాధన చేసి ఉన్నారు. రక్షింపబడిన మనము దేవుని ఆరాధించే పద్ధతిలో, లేకపోతే క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్న విధానంలో దేవుడు మనకు ఈ జన్మలో యేసుక్రీస్తు వంటి ఒక గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు, యేసుక్రీస్తును వంటి ఒక గొప్ప పండుగను, క్రిస్మస్ పండుగను, ఆ పండుగలో ఒక మాటను మనము వినడానికి, ఆ పండుగలో ఒక మాట మన జీవితంలో ఒకవేళ ప్రవేశిస్తే నిజమే ఈరోజు నన్ను నశించిపోతున్న ఈ జనాంగంలో వెదికి ఆయన వచ్చిన సందర్భం, మనుష్య కుమారుడిగా ఆయన వస్తున్న సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇష్టపడి ఉంటుండగా ఈ మాటలు మన జీవితంలో ఒకవేళ అన్వయించుకుంటే యేసుక్రీస్తును పూర్ణ రక్షకునిగా, చాలామంది రక్షణ లేని ఈ యొక్క రోజుల్లో ఒకవేళ పూర్ణ రక్షకునిగా మనము స్వీకరించడానికి మనము ఇష్టపడినట్లయితే ఆ యొక్క వచనాల్లో చాలా దగ్గర కనబడుతూ ఉంటాయి. ఒక రాజు అంట, అతడు ఏమాత్రం కూడా యోధారాజు అనమాట. అతని పేరు 1వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అతడు ఏమాత్రం కూడా రాజు అయిపోయాడు, కానీ దేవునిని లేకపోతే దేవుని దగ్గరకు రావడానికి అతడు దేవుని నమ్మిన కుటుంబంలోనే ఉండి దేవుని దగ్గరకు రావడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. అటువంటి ఆ యొక్క రాజు ఆ యొక్క మంచి పరిస్థితుల్లోనే అతడు ఉన్న సందర్భంలో ఒక రోజున ఏమైందంటే అతడు మరణకరమైన రోగానికి అతడు పాల్పడతాడనమాట. అటువంటి సందర్భంలో దేవుని దగ్గర ఒకవేళ వస్తే ఖచ్చితంగా అతడు బాగుపడేవాడే. అయినా సరే కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే అతడు చేస్తున్నది అన్య దేవతల వైపు అతను చూస్తున్న విధానాన్ని 1వ రాజుల 1వ గ్రంథంలో ఉంటుంది. నశించిపోతున్నాడు కానీ అలాగే ఉండాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి బయటికి రావాలి. నన్ను వెతికే దేవుడు ఒకడు ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన దగ్గర
ఉండాలి. ఆయన చేతుల్లో నేను ఒకవేళ ఉంటే నేను నశించిపోనేమో, ఒకవేళ చచ్చిపోయినా ఆయన దగ్గరికి వెళ్తానేమో అన్న ఆశ అయితే అతనికి లేదు. ఈరోజు మనం ఏ విధంగా ఉండాలంటే, మనం మరణించినా సరే మనం దేవుని దగ్గర వెళ్ళాలన్న ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ అదే తెలియజేస్తూ ఉంది, రక్షణ కలుగు చేస్తూ ఉంది. ఈ రక్షణను తెలియపరిచే ఒక మంచి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమము దేవుడు తన యొక్క మహిమార్థమే మనందరి హృదయంలో దేవుడు నాటును గాక. ఎంతమంది హల్లెలూయా చెప్తారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ఆనందము, ఈ సంతోషం ఈ 2024 క్రిస్మస్ రోజు నుంచి మరలా 2025 క్రిస్మస్ మరలా ఇక్కడ మీరు మరలా వచ్చేంత వరకు కూడా ఆ క్రిస్మస్ దీవెనలు, యేసు ప్రభు వారి బాలయేసు యొక్క గొప్ప మాటలు, లేకపోతే బాలయేసు యొక్క గొప్ప దీవెనలు మనందరికీ దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో దేవుడు మనందరినీ కాచి కాపాడును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరము వచ్చేంత వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని వర్ధిల్ల చేయను గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి కృపలో మనము, మన కుటుంబము, మన యొక్క ఇరుగుబోర అందరూ ఉండును గాక. యేసు క్రీస్తు రక్షణ సత్యాన్ని మనందరం తెలుసుకుందుము గాక. వెలుగు మన జీవితంలో ఉండును గాక. యేసు ప్రభువు వారి రక్షణ స్వార్థ మనకు తెలియబడును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ క్రిస్మస్ 2024 క్రిస్మస్లో ప్రభువా, నువ్వు మా దగ్గర నశించిపోతున్న దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అందరూ చెప్తాం, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు నా యొద్దకు వచ్చెను. చెప్పండి అందరూ, నా యొద్దకు వచ్చెను. ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని ప్రభువా, ప్రతి బిడ్డ ప్రభువా, ఆ గ్రామాల్లో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపతో నింపండి ప్రభువా. నీ సన్నిధి ఆశీర్వాదము ప్రభువా. ఇక్కడ షారోన్ సంఘము, లేకపోతే సంఘములోకి వచ్చిన మిగిలిన వారు కూడా ఎక్కడున్నా సరే ప్రభువా, నీ పండగ జరిపిద్దామని ఇక్కడికి వారి కుటుంబం దగ్గరికి వచ్చి నీ ఆరాధనకు వచ్చి ఉన్నారు ప్రభు. వారిని కూడా మీరే నీ సన్నిధానంలో పెడుతూ ఉన్నాం ప్రభువా. ఈ వాక్యము ప్రభువా మరలా వచ్చే సంవత్సరం క్రిస్మస్ వరకు హృదయాల్లో నాటి ప్రభువా, దేవుని యొక్క కృపలో ప్రభువా మెండుగా నిలవబడి ప్రభువా నీ కొరకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యము ఈ సంఘానికి ప్రభువా అందరికీ దయచేసి